నమస్తే, జై శ్రీరామ్, భరత్ మాతాకి జై, వందే మాతరం. నేను మీ విలాసాగరం రమేష్. ఈరోజు 5th ఫిబ్రవరి 2026. ఇందాక ఆడియో ఫంక్షన్లో పాట రిలీజ్ అయింది. మన తెలంగాణ హైదరాబాద్ సినిమా ఇండస్ట్రీ వాళ్ళకి సంబంధించి ఒక సినిమా యాక్టర్ వాళ్ళ అబ్బాయి స్టేజ్ మీద ఒక పాట పాడి, నేను ప్రకాష్ హోటల్కి వచ్చినాం తిందామని. ఆర్డర్ ఇచ్చినాక వీడియో ఓపెన్ చేసి బాగా చూసిన తర్వాత ఒక 2 నిమిషాలు నవ్వినాం. నా కళ్ళల్లోనే నీళ్ళు వచ్చినాయి. స్టేజ్ మీద పాట పాడితే కింద ఉన్న హేమా హేమీలు, సరే మొగోళ్ళు అంటే అది భూతాన్ని తెలుసు, అయినా ఎంజాయ్ చేసేది. ఆడోళ్ళు కూడా సప్పట్లు కొట్టుకుంటూ నవ్వుతారు. అసంటి పాటలు సినిమాలలో పెడితే ఎవడన్నా సినిమా ఉంటాడు. అంటే మనం చాలామంది వాస్తవం చెప్తున్నాం. మనం ముంగట ఒక స్టేజ్ మీద ఉండి మనం ఏదైనా చెప్తే ఇంటర్వ్యూ అనుకుంటే పచ్చి బూతులైనా మనం మాట్లాడు. అంటే ఇవన్నీ ఎక్కడి నుంచి వస్తున్నాయి అంటే భయం లేకపోవడం వల్ల. నేనేం మాట్లాడినా చెల్లుతుంది. వాక్ స్వతంత్రం ఏదైతే ఉందో, నేనేం మాట్లాడినా చెల్లుతుంది అని స్టేజ్కి వచ్చారు జనం. నిజంగా చెప్తున్నా, సరే కళ్ళల్లో నీళ్ళు వచ్చినాయి. అంత ఫస్ట్ నవ్విన తర్వాత వీడియో తీస్తున్నా. दोनों को डालो आधा करके, दोनों बंदे हैं ना यार, बोलो ना, हम दोनों नहीं दिख रहे तेरे को, बोलने की क्या है. అయితే ఫోన్ చేతిలో పట్టుకొని 100 మంది ముంగట ఒక హీరో, అప్కమింగ్ హీరో, ముందు జనరేషన్కు కాబోయే హీరో పిల్లగాడు భయంకరమైన పాట పాడి, అసంటి పాటలు స్టేజ్ల మీద వాడకూడదు సార్. నిజంగా చెప్తున్నాం. అంటే మన పోరాలను చెడగొట్టడానికి తప్ప మంచి చేయడానికి అయితే వాడి. అక్కడున్న లేడీస్ ఆ పార్టీని నవ్వుకుంటూ సప్పట్లు కొడుతున్నారు. వాళ్ళకి ఏం అర్థమైందో నాకు అర్థం కాదు. గట్లుంది వ్యవస్థ. ఓకే సార్, మీరు కూడా ఒకసారి ఆ వీడియో చూసి నవ్వుకోరు. నమస్తే, జై శ్రీరామ్.